మొత్తం మీద మీ శేషారత్నం గారు అనుకున్నట్టే తన మనవడికి 2 పెళ్లిళ్ళు జరిపిస్తుంది కదా. ఆవిడ మాట అంటే చచ్చైనా సాధిస్తుంది మరి. ఒరే తస్సేలు, ఆవిడ చచ్చినా మోత తప్పడం లేదురా నీకు. అవునండి, చాలా గట్టి ప్రాణం అండి బాబు. వారం కోసారి కింద పడేసిన పూట పగలదు. దీంట్లో పర్మనెంట్ సెటిల్ అయిపోయింది. మీలాంటి పెద్దలందరూ ఈ పెళ్లికి ఎలాగొచ్చారండి? ఇది అసలు పెళ్ళేనా? ఎలా కూర్చోబుద్ధి చేస్తుందండి మీకు? మాకు ముందే తెలిస్తే వచ్చేవాళ్ళం కాదండి. చండాలం, మన సాంప్రదాయాలు చస్తున్నాయి. ఏమీ చావటం లేదు. పెట్టింది తిని ఇచ్చింది తగలండి. ప్రతి అడ్డమైన విధంగా కామెంట్ చేసేవాడే. అరే డిప్పా, నువ్వేంట్రా మీటింగ్ పెట్టావు కూడా? కూల్ డ్రింక్ తాగు, కూల్ డ్రింక్ తాగు. వెళ్ళి మీ కూతురు దగ్గరికి వెళ్ళి కూర్చో. అలాగే అలాగే అల్లుడు. కోడి మీద బయలుదేరి ఎప్పుడు నా వెనకాల ఉంటాడు. మనవడికి అటోకి పెళ్ళం ఇటోకి పెళ్ళం చూసి బొసలు దాన్ని మురిచిపోతున్నావు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నావు అని తెలిస్తే ఇంకోసారి చేస్తావు. సరే అమ్మా, ఏంట్రా ఫేస్ ఎలా పెట్టావు? నవ్వు. నువ్వేంటే